తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆనం రామనారాయణ రెడ్డి గారిని కూర్చొని పెట్టుకొని దిగజారినటువంటి మాటలు, ఒక సామాన్యమైనటువంటి విలువలు కలిగినటువంటి వ్యక్తి కూడా, ఒక అవగాహన లేని వ్యక్తి కూడా మాట్లాడలేనటువంటి భాషతో ఈ పార్టీలో ఉండి, ఈ పార్టీలో పదవులు అనుభవించి, ఈ పార్టీ ద్వారా ఎదిగి దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి పుణ్యమని రాజకీయాల్లో ఎదిగి ఇవాళ వారి బిడ్డపై విచక్షణ లేకుండా మాట్లాడినటువంటి ఆ మంత్రి గారి వ్యాఖ్యలే చంద్రబాబు గారి దిగజారుడు రాజకీయానికి అద్దం పడుతున్నాయి. ఇంతకంటే దిగజారగలుగుతారా అని ప్రతిసారి ఆలోచించినటువంటి, ఎప్పుడైనా కానీ లేదు నేను ఇంకా దిగజారగలుగుతాను అని చంద్రబాబు నాయుడు గారు నిరూపిస్తూనే ఉంటారు.